అందరికీ నమస్కారం. రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి. ఆవాలతో ఇలా చేస్తే ఈ క్షణంలో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది. మీకుండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది. మీకుండే దరిద్రాలన్నీ పోయి మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ చేదంతా పోతుంది. ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది. చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆవాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. అలాంటి ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే ఈ పరిహారం ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఆవాల పరిహారాన్ని చేసుకుంటారో వాళ్ళకి ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా దిష్టి దోషాల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆవాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చేయండి. చేసేసి పరిహారం సిద్ధింపబడేలాగా చేసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. రావాలి తాంత్రిక పరిహారాల్లో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలామంది ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు. ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూత ప్రేత పిశాచాల నుండి కూడా మనకు విముక్తులను కలిగించడానికి ఈ ఆవాల పరిహారం ఎంతోగానో ఉపయోగపడతాయి. ఆవాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి పసుపు రంగు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి నల్లటి ఆవాలు. ఈ నల్లటి ఆవాలను మనం వంటల్లో వాడుకుంటూ ఉంటాం. పసుపు ఆవాలు పరిహారానికి తీసుకుంటారు. కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కాబట్టి అలాంటి వారు నల్ల ఆవాలతోనే ఈ పరిహారాన్ని చేయవచ్చు. అలా చేసినా కూడా మంచి ఫలితమే వస్తుంది. కానీ తొందరగా ఫలితం రావాలి అంటే, పరిహారం సిద్ధింపబడాలి అనుకుంటే మాత్రం పసుపు ఆవాలతోనే ఈ పరిహారాన్ని చేసుకోవాలి. అలాంటప్పుడు మనకు తొందరగా ఫలితం వస్తుంది. ఆవాలు ఎక్కడైనా దుకాణాల్లో దొరుకుతాయి. ఆవాలతో ఆదివారం ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే మీ సంపాదన పెరగడంతో పాటు చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి ఉంటుంది. రోజు రోజుకి మన ఇంట్లో మన అభివృద్ధిని చూసుకోగలుగుతాము. అభివృద్ధి అనేది పెంచడంతో పాటు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి. చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడతాయి. ఆవాలు ఇంట్లో అదృష్టాన్ని వరిస్తుంది. అంటే ఆవాలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. కొంతమందికి తెలుసు. ఇదే పెద్ద పెద్ద కోటీశ్వరుల సీక్రెట్. మార్వాడీల ఈ పరిహారం అని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే మీరు ఇంట్లో ఎప్పుడు ఆవాలు ఉండేలాగా చూసుకోండి. వంటగదిలో పోపుల డబ్బాలో ఎప్పుడు కూడా ఆవాలు ఉండాలి. ఆవాలు అయిపోకూడదు. ఆవాలు తెచ్చుకొని మీరు పూజించడం ఇవన్నీ ఏమీ చేయనక్కర్లేదు. తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆదివారం రోజు ఆవాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని చేసుకోండి. క్షణాల్లో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు వస్తుంది. మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. కొంతమంది చూసి ఓర్వలేక మనకు దిష్టి పెట్టడంతో పాటు మన మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ చెడు ప్రయోగాల వలన మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాము. మనకు భూతాలు ఫలితాలు పట్టి పీడిస్తూ మనం ఎంతో డబ్బు ఖర్చు చేసినా కానీ అవి పోవు. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బాధ కలుగుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉంటాము. అలాంటి వారి పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే మీ మీద ఉండే చెడంతా కూడా పూర్తిగా పోతుంది. మీకు మంచి జరుగుతుంది. నా దృష్టి కూడా పోవడానికి ఉపయోగపడే ఈ పరిహారాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఆదివారం రోజుకు అమృత గడియలు ఉంటాయి. ఈ అమృత గడియలో మనం ఈ పరిహారాన్ని చేసుకుంటే తప్పకుండా మనకు సిద్ధించడంతో పాటు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది.
అందుకే ఈ పరిహారం మీరు ఈ విధంగా చేయండి. కేవలం ఆదివారం మాత్రమే కాదు ఈ పరిహారాన్ని చేయాలి. అసలు ఏం చేయాలి అంటే, ముందు ఒక గాజు గ్లాసును మీరు తీసుకోండి. దానిలో నీళ్ళను తీసుకోండి, కానీ నిండుగా తీసుకోండి. అందులో ఒక స్పూన్ అంత ఆవాలు పోయండి. దానిలోని చిటికెడు కుంకుమ వేయండి. నీళ్ళు, ఆవాలు, కుంకుమ ఈ మూడు కలిస్తే అవి పవిత్రంగా మారుతాయి. ఆ నీళ్ళు కూడా చాలా శక్తివంతంగా మారిపోతాయి. మారిన ఆ నీళ్లను కావచ్చు, ఆవాలు కావచ్చు, కుంకుమ కావచ్చు, ఇవన్నీ కూడా తల చుట్టూ కనీసం 21 సార్లు తిప్పుకోవాలి. లేదంటే 11 సార్లు అయినా సరే తిప్పాలి. అలా తిప్పిన తర్వాత అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి డ్రైనేజ్లో మాత్రమే పోయాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, అస్సలు పోయకూడదు. డ్రైనేజీలో పోస్తే సరిపోతుంది. మీకు వీలుంటే స్నానం చేసుకోండి, లేకపోతే కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకొని శుభ్రం చేసుకొని ఉన్న దుస్తులను మార్చుకోండి, సరిపోతుంది. చూడండి, ఇది చేసిన తర్వాత వెంటనే ఫలితం అనేది వస్తుంది అని మనం చెప్పలేము. కాకపోతే ఒక రాత్రి దాటిపోయిన తర్వాత, అంటే ఒక రాత్రి మనం నిద్రించిన తర్వాత తెల్లవారిన తర్వాత మనమైతే ఈ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాం. అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితం మారిపోతుంది, భారం తగ్గిపోతుంది, బరువు తగ్గిపోయినట్లుగా ఏదో మనకు బాగున్నట్టుగా మనసుకి అనిపిస్తుంది. అంత బాగుంటుందండి. మన మీద ఉండే చేదంతా, ఆ చెడంతా కూడా ఆ నీళ్ళు తీసుకుంటాయి. నీళ్ళకు చాలా శక్తి ఉంటుంది. నీళ్ళు దరిద్రాన్ని అయస్కాంతంగా అంటే కూడా బాగా ఫాస్ట్గా లాగేసుకుంటుంది. అందుకే మన పెద్దవారు చెబుతూ ఉంటారు, నీళ్ళతో ఆడకూడదని చెప్తూ ఉంటారు. నీళ్ళు ఎంత మంచి ఫలితాలను ఇస్తాయో అంతే చెడు ఫలితాలను కూడా ఇస్తాయండి. నీళ్ళు పంచభూతాలలో ఒకటి. నీళ్ళు నారాయణ స్వరూపంగా చెప్పబడతాయి. నీళ్ళకు అత్యంత శక్తి ఉంటుంది. ఈ నీళ్ళ పరిహారం అనేది 100కు 100% ఉన్నారు. నీళ్ళల్లో ఆవాలు వేసినప్పుడు ఆ నీళ్ళు కొంచెం పవిత్రంగా మారుతాయి. ఆ మారినప్పుడు మనం తల చుట్టూ తిప్పేటప్పుడు మనలో ఉండే ఇబ్బంది అంతా కూడా గాజు గ్లాసులో నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అది లాగేసుకుంటుంది. అంటే మనకంటే కనిపించదు, మనకు ఏమీ తెలియదు. ఇదేంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డ, అంటే తాంత్రిక శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. పరిహారాన్ని మీరు చక్కగా ఆదివారం రోజు ఖచ్చితంగా మర్చిపోకుండా చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది, మనకు మంచి జరుగుతుంది. ఇలా తాంత్రిక శాస్త్రంలో చెప్పబడ్డ ఈ పరిహారం ఎక్కువగా గురుజులు అనే కాకుండా సాధువులు ఇలాంటి పరిహారాలని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటివే చెప్తూ ఉంటారు కూడా. వారి అనుభవంతో చెప్పబడ్డ ఈ పరిహారం కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎవరికైనా అదృష్టం అధికంగా ఉండే నరదృష్టి వల్ల బాధపడుతూ ఉన్నారో, మాకు ఏదో జరిగింది అని కొంతమంది అనుమానాలు కూడా ఉంటాయి. అలా మీరు ఏ అనుమానం పెట్టుకోకుండా ఒక్కసారి పరిహారాన్ని చేసుకోండి. ఆవాలు మన ఇంట్లో ఉంటాయి, కుంకుమ మన ఇంట్లోనే ఉంటుంది. అలాగే గాజు గ్లాసును వాడాలండి. గ్లాస్ లేదంటే చెంబు ఉంటుంది కదా, ఆ చెంబు నీటిని కూడా తీసుకొని ఈ పరిహారాన్ని మీరు వాడుకోవచ్చు. ఒకవేళ చెంబు కూడా లేకపోతే మనం ఏదో ఒక గ్లాస్ని తీసుకొని అందులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లు పోసేసుకొని అందులో ఒక వస్తువులను వేసేసి ఆ తర్వాత పరిహార దానం చేసుకుంటే ఇక మంచి ఫలితం జరుగుతుంది. అద్భుతమైన ఫలితం వస్తుంది. మీకున్నటువంటి చెడంతా ఒకేసారి పోతుంది. మనం చెప్పలేము, కానీ కొంచెం విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఈ ఒక్క ఆదివారమే కాకుండా ఒక 3 ఆదివారాల పాటు పరిహారాన్ని మీరు చేసుకోండి. ఈ పరిహారం చేశాక కొంతమందికి వితిన్ సెకండ్స్లోనే ఫలితం అనేది వచ్చేస్తుంది. మరి కొంతమందికి సమయం కూడా పట్టవచ్చును అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి, ఫలితం పొందండి. ఇది పెద్దవారి పరంగా మాత్రమే చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ నీళ్ళ పరిహారం చేయడం కుదరకపోతే కాల్చి పరిహారం కూడా చేసుకోవచ్చండి. ఈ పరిహారం ఎలా చేయాలంటే, ఒక ఎర్రని పేపర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలను పోసేసి 5 కర్పూరపు బిళ్ళలను పెట్టేసి పొట్లంలాగా కట్టి ఆ పొట్లాన్ని తలుచుకుంటూ 7 సార్లు తిప్పి ఆ తర్వాత దాన్ని కాల్చండి. అలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా
పోతుంది అంటే మాకు చేతబడి జరిగింది, బ్లాక్ మ్యాజిక్ జరిగి ఇబ్బంది కలుగుతుంది అని కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకైతే ఏమీ పెద్దగా ఫలితం లేదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, తిరిగి తిరిగి మాకు కాళ్ళు అరిగిపోయాయి అని మాకైతే ఇలాంటి ఫలితాలు అయితే రాలేదు. మాకు ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పటి నుంచి కూడా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది. చాలా వరకు మేము సఫర్ అవుతున్నామని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు ఇలా లవంగాలు 2, 5 కర్పూరపు బిళ్ళలు, 1 స్పూన్ అన్ని ఆవాలు ఎర్రటి పేపర్లో మూటలాగా కట్టి తల చుట్టూ తిప్పి దాన్ని కాల్చడం వల్ల మనకు ఉండే బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది. బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఫస్ట్ చెప్పిన పరిహారం కూడా మనకు పనిచేస్తుంది. కాకపోతే మీకు వితిన్ సెకండ్స్లో ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఈ 2వ పరిహారం మనకు త్వరగా ఫలితమని తెచ్చిపెడుతుంది. కాల్చే పరిహారాలు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేయడంతో పాటు అద్భుతాలను సృష్టించడంతో పాటు అద్భుతం జరిగేలాగా చేస్తాయి. మనకు కొన్నిసార్లు పరిహారం ఎంత బాగా చేస్తుందో అన్నట్టు ఆశ్చర్యపోతూ ఉంటాం. అంతటి శక్తి ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు పరిహారాలకు ఉంది. ఇది కూడా తాంత్రిక శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారమే. ఇది బాగా చాలా వరకు మనకు మేలు చేయడంతో పాటు మనకు ఉండేటువంటి ఇబ్బంది పోగొట్టడంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలా చేస్తుంది. కాబట్టి నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితాన్ని పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. నమ్మేవారు చేసుకోండి, నమ్మని వారు వదలండి. కానీ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ 2 పరిహారాల్లో ఏదో ఒకటి చేసుకుంటే చాలు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆదివారం రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదే సమయంలో చేయాలనే నియమం, అలాగే చేయాలనే ఏమీ లేదు. కానీ మీరు చేసేటప్పుడు కొన్ని నియమాలను అయితే పాటించాలి. మనం ఎలా పడితే అలా చేయకూడదు, నమ్మకంతోనే చేసుకోవాలి. చేసేటప్పుడు మనం ఏంటంటే స్నానం చేసి ఉండాలి. స్నానం చేయకుండా ఏ పరిహారం చేసినా కూడా పెద్దగా పనిచేయదు. చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని అలాంటప్పుడు ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. పరిహారం చేస్తున్నాం అని ఇతరులకు చెప్పకూడదు, మనకు మనమే చేసుకోవాలి. అలా చేయడం వల్ల కూడా పరిహారం మనకు అనుకూలించడంతో పాటు మన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అదే మన నలుగురికి చెప్పి చేసుకుంటే అది పెద్దగా పనిచేయదు. ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతూ మనం చేసినదంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా మీరు ఎవరికీ చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని ఈ పరిహారాన్ని చేసేసుకొని ఎవరిది